నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే భీమిలి మండలం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 33వ రోజు అన్న సమారాధన ఘనంగా జరిగింది. పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో తగరపు వలసకు చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు పొట్నూరు మురళీమోహన్ దంపతుల ఆర్థిక సహకారంతో ఈ సేవ నిర్వహించారు. లక్ష్మీపురం పంచాయతీతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు, దీక్షాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సేవ చేసిన మురళీమోహన్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు కలగాలని పీఠాధిపతి కోరుకున్నారు. भगवान शरणो भगवती शरणो भगवती शरणो भगवान शरणो देवी शरणो భీమిలి తగరపు వలస బాలాజీనగర్లో కొయ్య ఓంకార యాదవ్ ఆధునిక సదుపాయాలతో నిర్మించిన హిట్ బాక్స్ టఫ్ ట్రైనింగ్ సెంటర్ను విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సెంటర్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాక్స్, క్రికెట్, ఫుట్బాల్ పిచ్లు, శారీరక వ్యాయామం కోసం ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎంపీ భరత్ ఒక ఓవర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్య సుధా రాఘవి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, డాక్టర్ రామకృష్ణ, బాసర ప్రిన్సిపల్ రమేష్, రామచంద్రరాజు, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ తమ్మిన సూరిబాబు పాల్గొన్నారు. మధ్యలో అది అటు కొడితే ఎంత 6 30 ఫీట్ సార్. కాదు అటు కొడితే రన్స్ ఎంత 6 సార్ 6
సార్ బాబ్జీ గారు రాలేదు. వరంగల్ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 21 నుండి 23న జరిగిన పోటీలలో వివిధ కేటగిరీల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారులు ప్రతిభ చూపించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నారు. ఉత్తమ క్రీడాకారులకు పదకాలు, ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. రాష్ట్రం క్రీడలకు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిందని వెల్లడించారు. పవిత్ర 17 kgs. తెలంగాణ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ గారిని పర్సనల్గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఆట కనిపించాలా, ఈ షో కూడా పోదు. నాకు ఆట కనిపించే వాడు ఎవరైనా ఉంటే వాడిని నా తల మీద ఎక్కించుకొని తినడానికి సిద్ధంగా ఉన్నా. మొన్న ఈ మధ్యకాలం ఒక పాప చికిత ఒక పాప ఒక మెడల్ తీసుకొచ్చింది. జనరల్ గా ఏ స్పోర్ట్స్ చైర్మన్ గానీ అస్సలు పోరు, ఇక మినిస్టర్ అయితే పోనే పోడు ఏ శంషాబాద్ కి. కానీ ఆ చికిత పాప నిన్ను ఎంకరేజ్ చేయాలని దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి 1 గంట సేపు పాప కోసం ఆగి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది. ఆ సన్మానం పాపకు ధైర్యాన్ని ఇచ్చింది. అంకుల్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని వస్తా అంకుల్, నువ్వు వస్తావని అడిగింది. నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ తెస్తే అన్ని నీ దానికి వస్తానమ్మా, తీసుకొస్తా అని చెప్పిన. మీ అందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకురావాలి వరంగల్ కోరుకుంటున్నా. మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం తెలియజేసుకుంటూ, సమయాతీతమైన నాకు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మీ అందరూ బెస్ట్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి ప్రకటించినట్లు 18 ఏళ్ల పైనాటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఐక్యతకు చీరలు చిహ్నంగా ఉపయోగపడతాయని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ సబరీష్, డిఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక అధికారులు పాల్గొన్నారు. మీకు కూడా ఇంకా సొంతంగా ఏమైనా ఐడియాస్ ఉన్నామని కూడా మేము ఈ బిజినెస్ లో ఎంటర్ అవ్వదలుచుకున్నాము అని మీరు ముందుకు వచ్చినా కానీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాలో ఇప్పుడు కొత్తగా మనం సెరికల్చర్ స్టార్ట్ చేయించాము జిల్లా సమైక్యతో. అలాగే ఇప్పటి వరకు ఓన్లీ వరి కొనుగోలు మాత్రమే చేసేవాడు. ఇప్పటి నుంచి మనము మొక్కజొన్న అలాగే కందులు ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి అని కృషి చేస్తున్నాము. ఇంకేది ఉన్నా కానీ కూడా మహిళలకి ప్రత్యేక గుర్తింపు రావాలి. ఆశాస్, అంగన్వాడీస్ లాగా మీకు కూడా ఒక మంచి డ్రెస్ కోడ్ ఉండాలని ఆలోచించి మన తెలంగాణ ప్రభుత్వం అత్యంత క్వాలిటీతో మన రాష్ట్రంలో ఉన్న వీవర్స్తోని అవన్నీ వేయించి ఎలాంటి పండుగలకు సంబంధం లేకుండా ఒకరిని వదిలేసి ఒకరికి ఇవ్వడం అనే కాన్సెప్ట్ లేకుండా అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తీసుకురావడం చాలా శుభ పరిణామం. పేరు మీద వచ్చేటువంటి చీర మన ఒక్క బలాన్ని ఇచ్చి తప్పకుండా ఇంకా కష్టపడి శ్రమపడి ముందుకెళ్ళే విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుకుంటూ దానికి అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు. మొన్ననే ఎరగతుర్తి ములకనూరు మధ్యలో ఒక కాటన్ ప్రొక్యూర్మెంట్ పరిచయం రైతులకు గతంలో మరి అన్నపూర్ణ వరంగల్ పోవాల్సిన అవసరం ఉండే ఎనమామల మార్కెట్ ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా ఇక్కడనే అమ్ముకోవచ్చు 6 నెలల పాటు. మీ అందరికీ మరొకసారి నా తెలంగాణ ముఖ్యమంత్రి నా ఫోన్ వాయిస్ కాల్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది మాట్లాడు, ఎంతమంది మాట్లాడు వాయిస్ కాల్. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, గ్రంథాలయ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులతో కలిసి అందజేసిన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం 210 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 26 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేశారు.
మంత్రి సీతక్క మహిళలు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ఆర్థిక అభివృద్ధి సాధించాలని, మేడారం జాతర సమయంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్, దుకాణాలకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోయేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు. కానీ అమ్మ లేకుంటే సృష్టి లేదు, అమ్మ లేకుంటే ఆడవాళ్ళు లేకుంటే సమాజమే లేదు, జనాభే ఉండదు. కాబట్టి మొన్నటికి మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక 12 ఏళ్ల తర్వాత ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రాగానే 75,000 మందికి ఇచ్చిర్రు. దాదాపు ఇక్కడ చాలా మందికి మల్లంపల్లి మండలంలో కూడా నాకు తెలిసే 5-6 టీచర్లు అయినరు, కానిస్టేబుల్ అయినరు, ఒక అమ్మాయి డిఎస్పీ అయింది. డిఎస్పీ కూడా ఇక్కడ నుంచి అయింది. వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడు? టైర్ పంచర్, టైర్ కొట్టు కదా, టైర్ల షాప్, మీకు అందరు తెలుసు. ఇక వేరే పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు 3 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిర్రు అని. 3 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే ఆయన టైర్ పంచర్ ఎందుకు? అవునా? అనడానికైనా తిట్టండి, కానీ అర్థం ఉండేటట్టు తిట్టాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు టైర్ల కొట్టు షాప్ అయినా, అయ్యో మా ఫాదర్ మా నాన్న ఇంత కష్టపడుతున్నాడని అమ్మాయి కష్టపడి చదువుకొని మార్కుల ఆధారంగా నౌకరించింది. ఏటునాగరంలో కూడా ఒక అబ్బాయి వచ్చింది, దళితుడు, మన దళిత బిడ్డ. మరి ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న అందరు చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో అంతా మన పారిశుద్ధ్యం పని చేస్తారు, శానిటేషన్ వర్కర్, గ్రామ పంచాయతీలో పనిచేసింది. ఆ అబ్బాయికి కూడా మరి డిఎస్పీ ఉద్యోగం వచ్చింది. ఆయన దళితుడే, అంటే మాదిగా కమ్యూనిటీ నుంచి, అట్టడుగు వర్గాల నుంచి. వాళ్ళని కూడా అట్లా అన్నారు. కాబట్టి ఇవాళ మహిళలు తలుసుకుంటే ఏదైనా అవుతుంది. మేము సిన్సియర్ గా పనిచేస్తున్నాం. ఆకాశ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం ఖాసీపాలెం గ్రామంలోని అరవిందాశ్రమంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగ్గా బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ పాల్గొన్నారు. సభలో ఆయన ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలని, వైద్యశాల కోసం సిమెంట్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారని, 2026 నుంచి జీవితకాలం పాటు ప్రతి సంవత్సరం ₹1,00,000 అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ బాపూజీరాజు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, విద్యాసంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయి 100వ జయంతి. ఎందుకంటే బర్త్డేనే చనిపోయినప్పుడు మనం జయంతిగా భావిస్తాం. ఈ జయంతి కార్యక్రమం జరగటం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యక్రమాలుగా ఈరోజు నిర్వహిస్తూ ఉండటం, అందులో భాగంగా మన కాజీపాలెం గ్రామంలో సేవే మార్గం, మానవత్వమే ప్రతి మనిషికి ఉండాలి అని మన ముందు నడియాడిన దేవుడు లాంటి అంటం కన్నా కూడా దేవుడు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారసత్వంలో ఈరోజు సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాజీపాలెంలో చాలా గొప్పగా, చాలా పెద్దగా, వెరీ గుడ్ ఎక్విప్మెంట్తో ఈ ప్రాంత ప్రజలకి, మరీ ముఖ్యంగా పేదలకి బాపట్లలో భావపురి వికసన ఆశ్రమం ఆధ్వర్యంలో శాంతి హోమం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస అష్టోత్తర శతకలాభిషేక పూర్వక నవగ్రహ మహాశాంతి హోమం నిర్వహించారు. ఈ హోమ ముఖ్య ఉద్దేశం గ్రహాయత్త లోకాయాత్ర సూత ప్రకారం మానవుల ఆలోచనలు అభివృద్ధికి ఉపయోగపడాలన్నది. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, టీటీడీ ఆలయ వేద పండితులు, స్థానికులు, భక్తులు పాల్గొని ఆశ్రమ కార్యాలయం పండుగ వాతావరణంలో మార్మోగింది.
తప్పవలసిందిగా కోరుతున్నాను. నడిచిపోతుంది. సుపరిచితం, అందరికి తెలిసిన విషయమే. మంగళగిరి అంటే నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి అంటాం. అటువంటి నరసింహస్వామిలో ప్రధాన అర్చకులుగా వారు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఇప్పుడు వారు స్థానాచార్యులు, అంటే రిటైర్ అయిన తర్వాత కూడా వారి యొక్క సేవల్ని దేవస్థానం తీసుకుంటుంది. వారిని స్థానాచార్యులు అంటారు. వారు ప్రస్తుతం ఆ బాధ్యతలో ఉన్నారు. తర్వాత వీరు ప్రత్యేక బహుమతులు అండి. ప్రతి నెల కూడా మీగోడి వారికి ఒక విఘ్నేశ్వర స్వామి వారి వేటపాలెం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ శతసంవత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు బాబావారి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా బీదవారికి దుప్పట్లు, జ్ఞాపకార్థం చీరలు పంపిణీ చేపట్టాయి. శ్రీరామ్, లక్ష్మీ బృందం సౌందర్యలహరి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు. 400 మందికి అన్నదానం చేసి ఎంపీడీఓ ఎం రాజేష్ బాబు సందేశం అందించారు. సమితి కన్వీనర్ ఆర్ నరసింహారావు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. అందరి సమక్షంలో స్వామివారి సత్యసాయి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా నా దృష్టిగా భావిస్తున్నాను. అద్భుతంగా మనము వెళ్ళలేకపోయినా మేము అంతకుముందు వెళ్ళేవాళ్ళం చాలాసార్లు. ఎప్పుడు అనుకునేవాళ్ళం ఒక్కసారైనా స్వామి పుట్టినరోజు నాడు వెళ్ళాలి పుట్టపర్తి అని. కానీ పుట్టినరోజు వెళ్తే స్వామి ఎక్కడో మేమెక్కడో అయినా. బాపట్ల జిల్లా అఖిలపక్షం నాయకులు షాపుల యాజమాన్యంపై ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకానికి భౌతిక దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, భీమ్ ఆర్మీ లిబరేషన్ కాంగ్రెస్, జై భీమ్రావ్ భారత పార్టీ దళిత సంఘాలు ఈ చర్యను హేయమైందని నిలుపుదల చేశారు. భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కొచ్చెర్ల వినయరాజు చట్ట ప్రకారం ఫైన్లు విధించాల్సిన అవసరం ఉందని, షాపులను సీజ్ చేయడం చట్ట విధానం కిందనే జరగాలని సూచించారు. సంఘాల నాయకులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంటే డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ మీద భౌతిక దాడి చేసింది. దీన్ని మాత్రం అఖిల పక్షం తీవ్రంగా ఖండిస్తుంది. మేము ప్లాస్టిక్ కి వ్యతిరేకం అఖిల పక్షం మాత్రం. కాకపోతే సిస్టమ్ ప్రకారం తనిఖీ చేయండి, ఆ ఆర్డర్ ప్రకారం తనిఖీ చేయండి. ఒక బీసీ మహిళ మీద భౌతికమైన దాడులు చేయడం ఇది ఎంతో దుర్మార్గమైన చర్య. మరి ఈ రోజున ఎమ్మెల్సీ కేసు కూడా నమోదైతే మరి డిపార్ట్మెంట్ వారు ఇంతమంది కేసు నమోదు చేయలేదు. వాళ్ళు చేస్తే మాత్రం వెంటనే కేసు కట్టారు. ఇదే విషయాన్ని రేపు సోమవారం నాడు అఖిల పక్షం అందరం కలిసి కలెక్టర్ గారికి చెప్పి వెంటనే ఈ ఎమ్మెల్సీ కేసును నమోదు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తాము. మా డిమాండ్ కూడా భౌతికంగా ఈ మహిళల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్టపరమైన అదే విధంగా మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. మరి ఈరోజు ప్లాస్టిక్ నివారించాలి అనేది స్టేట్ గవర్నమెంట్ గారు, కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా అఖిల పక్షం కూడా మేము దాన్ని మద్దతు ఇస్తాము. కానీ ప్లాస్టిక్ తనిఖీ చేసేటప్పుడు సిస్టమ్ ప్రకారం ఏ జీవో ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం, ఆర్డర్ కాపీ ఏముందో ఆ ప్రకారం చేయాలి. కానీ శానిటైజర్ అంటే డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ బాపట్ల పట్టణంలో బావనారాయణ స్వామి ఆలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హ్యాపీ సండే పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక, ఆరోగ్యం, ఆనంద కార్యక్రమాలు, పాఠశాలల బాలబాలికల ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వచ్చే ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రముఖులకు మన పిల్లలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ ఆశీస్సులతో ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మన పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈరోజు బిజీ లైఫ్ నడుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు మనము టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్క రోజు మనం ఫ్యామిలీతో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ఎటువంటి టైం లేకుండా బిజీ లైఫ్తో ఉండడం వల్ల మన గౌరవనీయులు మన కలెక్టర్ గారు వచ్చిన వెంటనే మన పట్టణంలో ప్రతి సండే ఒక 2 hours అందరికీ కడప జిల్లా ప్రొద్దుటూరు తాడిపత్రిలో 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి హల్చల్ సృష్టించారు. అతను తనికంట వెంకటస్వామి ఇంటి వద్దకు వెళ్లి కేసు నమోదై వారిని అరెస్ట్ చేస్తున్నామని హంగామా చేశారు. సీఐ తిమ్మారెడ్డి వెంకటస్వామిని తాడిపత్రి నుండి ప్రొద్దుటూరులోకి తీసుకురావాలని ప్రయత్నించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పుడో ఎఫ్ఐఆర్ మాట్లాడితే ఫోన్ చేసి కావాలండి ఏముంది కోర్టు సబ్మిట్ అవుతాను నీ మీద కేసు ఉంది మిస్టర్ కిడ్నాప్ చేసావు అనవసరంగా మా ఆయన మీద ఏవేవో నిందలు వేసి అసలు వాళ్ళకి వ్యాపారం గురించి అసలు సంబంధం లేదు వచ్చి మా ఆయన నిన్నంతా చిన్న కొట్టేసి ఈరోజు సతాయిస్తున్నారు. దీని గురించి యాక్షన్. అందరికీ నమస్కారము. నా పేరు వెంకటస్వామి. నేను బంగారు వ్యాపారం చేస్తున్నాను. 2021లో కొంచెం నాకు ఒక కేసు విషయం మీద ప్రొద్దుటూరు 1 టౌన్ సీఏ దగ్గర పోయి సార్ దగ్గర పోయి కొంచెం గోల్డ్ మ్యాటర్ ఉంటే దాన్ని కొంచెం సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టేసి వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కేసు మీద అదే 1 టౌన్ ప్రొద్దుటూరు వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా 21వ తారీఖు అన్అఫీషియల్గా తీసుకుపోయి ఒక రోజంతా అలాని నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వెల్లాల దగ్గర ఫామ్ హౌస్లో పెట్టి నన్ను కొట్టారు. తిమ్మారెడ్డి సారు 1 టౌన్ సీఏ వాళ్ళు. తర్వాత నిన్న 22వ తారీఖు రాత్రి నన్ను వదిలేశారు. మళ్ళీ మండే రోజున రమ్మన్నారు. సరే అని నేను మండే రోజున ఈరోజు సండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. తర్వాత మండే రోజు వచ్చి నేను చూసుకొని వాళ్ళకి ఏదో చేస్తామన్నా అది చేసి చూద్దామని చెప్పాను. కానీ ఇప్పుడు అంతలోకే నా దగ్గరికి మా తాడిపత్రికి మా ఇంటికాడికి వచ్చి నన్ను ఇట్లా తీసుకుపోవాలని కూర్చొని ఉన్నారు. ఇది జరిగింది. మీద కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, అందులో ముద్దాయి నువ్వు రావాలా. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పోలీసుల తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. నగల వ్యాపారి శ్రీనివాసులను పోలీసులు నిర్బంధించడం ఘోర తప్పిదమన్నారు. వ్యాపారి ఇంటి వద్ద భారీ ఆస్తిపత్రాలను పోలీసులు ఎలా స్వాధీనం చేసుకుంటున్నారని, సివిల్ పంచాయతీకి పోలీసులు ఎందుకు జోక్యమవుతున్నారో మండిపడ్డారు. తమ్ముడు చేసిన అప్పులను అన్న దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తీరును ఉన్నతాధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, శ్రీనివాసుల వద్ద తీసుకున్న ఆస్తి డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అన్ని చోట్ల బ్యాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వునని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు. కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు.
తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంట రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను వన్ టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1/4 గంట తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు. వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటి ప్రొద్దుటూరులోని తనకంటి జ్యువెలర్స్ యజమానురాలు శ్రీలక్ష్మి కస్టమర్లకు స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. షాప్ నుండి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్లు ఆభరణాలను పొందడంలో ఎలాంటి భయం పడకూడదని, సరైన సర్వీస్ అందించబడుతుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా రాట్లలో వచ్చే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. కస్టమర్ల ఆభరణాలు సురక్షితంగా అందజేయబడతాయని, వీరి నమ్మకానికి షాప్ అత్యంత శ్రద్ధ చూపుతుందని వివరించారు. ఎప్పుడు వృధా కాదు. ఈ యూట్యూబ్లలో వచ్చే న్యూస్లు కొన్ని నిజం ఉంటాయి, అన్నిటిని నమ్మి కంగారు పడొద్దండి. ఈ లెటర్ మా ఆయన స్వహస్తాలతో ఇప్పుడే నేను మీ అందరి కోసం రాపించుకొని వచ్చిన. మాకు బంగారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, అటు స్కీమ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మీ డబ్బులకి అన్నిటికీ పూర్తి జవాబుదారి మేము. ఈయన క్యాష్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరికి మీ డబ్బులు ఎక్కడికి పోదు, ఈయననే పూర్తి జవాబుదారి. ఈ లెటర్లో ఉండే మాటలు నేను చదువుతున్నా. తనకంటి శ్రీనివాసులు తనకంటి జ్యువెలర్స్ అనే నేను, నాకు ఆర్డర్లు ఇచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది పడవద్దు. నేను అందరికీ తొందరగా వచ్చి మీ అడ్వాన్స్ కానీ, స్కీమ్ డబ్బులు కానీ, మీ బంగారు కానీ నేను వచ్చి ఇస్తాను. మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. నేను నా భార్యకు ఇచ్చి ఈ లెటర్ పంపించినాను. తనకంటి శ్రీనివాసులు ఈ లెటరు, ఈడ డేట్ కూడా ఉంది, ఈ రోజుదే ఈ లెటరు. ఇప్పుడు నేను ఇందుకు మీరు ఎటువంటి కంగారు పడి మీరు న్యూస్లన్నీ చూసి ఇబ్బంది పడదండి. ఖచ్చితంగా ఈయన వస్తాడు. మీకు డబ్బులు కానీ బంగారు కానీ మీరు ఏం కావాలంటే అది మీకు వెనక్కి ఇస్తాము. నాకు బిడ్డలు లేరు, మీరందరూ నా కస్టమర్లు, షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్ నాకు బిడ్డతో సమానం. మీ ఏ ఒక్కరి రూపాయి డబ్బు నాకు వద్దు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే మనవైపు చూస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ సందర్భం తర్వాత వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గత 5 ఏళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. టాక్ నడుస్తుంది. సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది దేశంలోనే ఒక సమిట్ నిర్వహించడానికి, ఒక సమిట్ని ఏ రకంగా కండక్ట్ చేయాలి, ఒక నాలెడ్జ్ షేరింగ్ సమిట్స్, ఇవన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే ఇండియా తాలూకు ఇమేజ్ పెరుగుతుంది, గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియా గురించి డిస్కషన్ అవుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రస్తావన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30th ఎడిషన్ ఆఫ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ చాలా గ్రాండ్ స్కేల్గా చేశారు. చాలా స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి సెషన్ను కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ కింద ప్రతి మంచి స్పీకర్స్ని తీసుకురావడంలో కానీ, ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి ఒక సెషన్స్ పెట్టడంలో కానీ చాలా మంచి మోడల్ తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేశారనేది ప్రధానంగా దేశం అంతా కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే నేను సమిట్ అయిన వెంటనే ఢిల్లీలో సిఐఐ గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్కి వెళ్ళాను. సమిట్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. చాలా బాగా చేశారు, చాలా ఆర్గనైజ్డ్గా మంచి విషయం అనేది ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఇండియా. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పత్తివాడ పంచాయతీ తమ్మయ్యపాలెం శ్రీ పోలమాంబ మహిళా సహకార సంఘం యొక్క వైఎస్ఆర్ పార్టీ నుండి వైస్ ప్రెసిడెంట్ పుక్కల్ల అప్పలకొండ, ప్రెసిడెంట్ గనగల పద్మ కూటమి పార్టీ వారిని డిపాజిట్ లేకుండా చిత్తుగా ఓడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఎన్నుకొని మీకు చెప్తారు. మీ 7 టీంకి మనకి 7 అంటే 7 వచ్చారు. ఇప్పుడు టైం కూడా 4:10 అవుతుంది. కాబట్టి
ఈ 4-10లో మీకు ఎంతమంది ఇష్టమో, ఈ 7గురిలో ఎంతమంది ఇష్టమో మీరు చెప్పినట్టే చేతులెత్తి పక్కన మీరు చేతులెత్తి వీళ్ళందరూ మీ 7గురు ఇష్టమైతే చేతులెత్తండి. రామ్మా వాటికి పెట్టి గవర్నమెంట్ అనుకో 2, 3, 4, 5 ఏం మీకు ఇష్టం లేదా? 26 మంది. మీ 26 మంది ఇష్టమే. 27 మంది ఇలా చేస్తాం. 27 మంది. ఈ 27 మంది మీరు ఎన్నుకున్నారు. ఓకేనా? ప్రెసిడెంట్ మీరు ఎన్నుకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటూ ప్రెసిడెంట్ ఎన్నుకుంటూ చెప్తే మీకు ఇచ్చేది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. ప్రభుత్వంగా వారి యొక్క బాధ్యతని పక్కన పెట్టి